భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ చిత్రాలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. నిజానికి మర్యాద రామన్న సినిమా తర్వాత ప్రభాస్ రానాలతో బాహుబలి సినిమా చేయాలనుకున్నారు రాజమౌళి. కానీ మధ్యలో ఈగ సినిమా వచ్చి చేరడంతో ఆ సినిమా కాస్త ఆలస్యమైంది. అసలు రాజమౌళి గారికి ఈగ సినిమా చేయాలనే ఆలోచన ఎలా పుట్టింది, దాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో పడిన ఇబ్బందులు ఏమిటి అనేది చూసేద్దాం. రాజమౌళి రాఘవేంద్రరావు గారి వద్ద శిష్యుడిగా చేరకముందే తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తుండేవారు. అలా ఆ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ గారు ఓ రోజు ఈగ కథ గురించి చెప్పారు. అప్పుడు అందరూ చాలా నవ్వుకున్నారు. అయితే దాన్ని ఒక సినిమాగా చేయాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అయితే ఛత్రపతి విక్రమార్కుడు సినిమాలు చేస్తున్న సమయంలోనే అన్ని పెద్ద సినిమాలే అవుతున్నాయని, ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళికి అనిపించింది. సాధారణంగా చిన్న సినిమాలంటే లవ్ స్టోరీలు, కామెడీ మరియు హారర్ సినిమాలే కనిపిస్తాయి. అవి అయితే తక్కువ బడ్జెట్లో పూర్తవుతాయి. హారర్ సినిమాలంటే రాజమౌళికి పెద్దగా ఇష్టం ఉండదు. లవ్ స్టోరీలో, కామెడీల మీద పెద్దగా గ్రిప్ లేదు. ఇక మిగిలింది ప్రయోగాత్మక చిత్రం మాత్రమే. అప్పుడు తండ్రి చెప్పిన ఈగ కథ గుర్తొచ్చి దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఒక బలహీనుడు బలవంతుడిపై విజయం సాధించడం. ఈ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు చాలా సందర్భాల్లో విజయం సాధిస్తాయి. అయితే ఈగలాంటి అతి చిన్న ప్రాణి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంది అంటే కథలో మరింత నాటకీయత పెరుగుతుంది. అందుకే ఈ కథను డెవలప్ చేయడం మొదలుపెట్టారు. 2.5 కోట్ల బడ్జెట్తో సినిమా చేయాలనుకున్నారు. కేవలం కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఏ సీన్కు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా తీయాలి అని అంచనా వేసుకుంటూ వెళ్తుంటే కథ ముందుకు సాగడం లేదు. అప్పుడే నిర్మాత సురేష్ బాబు వచ్చి బడ్జెట్ గురించి ఆలోచించవద్దు, ముందు కథ సిద్ధం చేయండి అని అనడంతో పూర్తి కథను సిద్ధం చేశారు. తీరా చూసుకుంటే చిన్న సినిమా అనుకున్నది పెద్ద సినిమా అయింది. ఆ తర్వాత ఈగ సినిమా మొదలుపెట్టిన తర్వాతే అసలు విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో తెలిసింది మన జక్కన్నకి. సాధారణంగా కార్టూన్ యానిమేషన్లో ఆ పాత్రలకు పరిధులు అంటూ ఉండవు. కానీ రియలిస్ట్ యానిమేషన్లో అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. చూసే వాళ్లకు నిజమైన ఈగ లాగా కనిపించాలి. ఈ సినిమా మొదలుపెట్టే సమయానికి రాజమౌళి గారికి యానిమేషన్ గురించి పెద్దగా తెలియదు. ఆ పనులన్నీ మకుట సంస్థ వాళ్లే చూసుకునేవారు. ఇప్పుడు కూడా ఈగ పనులన్నీ మకుట సంస్థ వాళ్లకు అప్పగించారు. ఈగను క్రియేట్ చేయటం, దానితో యానిమేషన్ చేయించడం, అలాగే మనకు కావాల్సిన భావాలు పలికించడం, మనుషులతో సైగలు చేయడం, ఇవన్నీ మకుట చేస్తుంది. కానీ అసలు ఈగ ఎలా ఉండాలి, దాని డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ పనులు. దాన్ని రాజమౌళి గారే తయారు చేసి మకుట వాళ్లకు ఇవ్వాలి. కానీ ఆ పని కూడా వాళ్లదేననుకున్నారు. అయితే మకుటతో ఉన్న అనుబంధం కారణంగా దాన్ని డిజైన్ చేసే పని కూడా వాళ్లే మొదలు పెట్టారు. దాదాపు 7-8 నెలలు తర్వాత ఈగను తయారు చేసి ఒక వీడియో చూపించారు. దాన్ని చూసి రాజమౌళి గారి గుండె జారిపోయింది. ఈగ పరమ అసహ్యంగా ఉంది. అది అస్సలు ఈగలా లేదు. దాని కదలికలు అన్నీ రోబోటిక్గా ఉన్నాయి. అందంగా లేదు. ఏ కోణం నుంచి చూసినా అది నచ్చలేదు. ఏం చేయాలో రాజమౌళికి అర్థం కాలేదు. అప్పటికే దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టేశారు. అయితే ఏ 50 లక్షలో లేదా కోటి రూపాయలో అయితే సినిమాను అక్కడే ఆపేసేవారు. 2 రోజుల తర్వాత మకుట వాళ్ళను కూర్చోబెట్టి వివరంగా చెబితే వాళ్ళు, బాబు అది మా పని కాదు, మీరు డిజైన్ ఇస్తే మేము దాన్ని సీజీలో క్రియేట్ చేస్తాం అన్నారు. రాజమౌళికి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయాయి. మళ్ళీ మొదటి నుంచి పని ప్రారంభిద్దాం అని చెప్పారు. అసలు నిజంగా ఈగ ఎలా ఉంటుంది అన్న దానికోసం ఈగల్ని పట్టుకుని ఫోటో షూట్ చేశారు. ఈగను ఫోటో తీయడానికి ప్రత్యేక లెన్స్ తెప్పించారు. కానీ లైట్స్ వేసి ఫోటో తీయాలంటే ఈగ ఎగిరిపోతుంది.
అందుకే ఈగలను పట్టుకుని కొద్దిసేపు ఫ్రీజ్లో పెట్టేవారు. దీంతో అవి కాస్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేవి. వాటిని తీసుకొచ్చి లైట్లు వేసి కెమెరాతో ఫోటోలు తీసేలోపు ఆ వేడికి తేరుకుని అవి ఎగిరిపోయేవి. రాజమౌళికి సినిమా తీయడం కంటే కూడా అదొక పెద్ద పనిలా అనిపించింది. దీంతో కెమెరా, లైట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈగను బయటకు తీసుకొచ్చి టపాటపా అంటూ 10 ఫోటోను తీయగానే అది ఎగిరిపోయేది. నిజానికి ఈగ ఫోటోలను ఎన్లార్జ్ చేసి చూస్తే చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అదొక ముగల్లా అనిపిస్తుంది. తర్వాత అలా తీసిన ఫోటోలలో కాస్త వికృతంగా ఉన్న వాటిని తీసేసి బాగున్నవి ఉంచారు. ఇక సీజీ కోసం కాన్సెప్ట్ ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించారు. అది చూసిన తర్వాత కాస్త మనసు కుదట పడింది మన జక్కన్నకి. ఆ తర్వాత ఈగ సినిమాను ముందుకు తీసుకెళ్లడం, అది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగిపోయాయి. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈగ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా విలన్ గా సుదీప్ నటన అందరినీ కట్టిపడేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.